ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. ఈ ధనుర్మాసంలో మనం ప్రతిరోజు తులసి మాలను స్వామివారికి సమర్పిస్తే మనం అనుకున్నటువంటి కోరిక ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. తులసి మాల ప్రతిరోజు స్వామివారికి వెయ్యడం వీలు కాకపోతే స్వామివారికి కనీసం ఒక తులసి దళమైనా సరే ఈ ధనుర్మాసంలో సమర్పిస్తే మనం అనుకున్నటువంటి ధర్మబద్ధమైనటువంటి కోరిక ఏదైనా సరే నెరవేరుతుంది. అయితే ధనుర్మాసం గురించి, ధనుర్మాసంలో ఏ దేవుడిని పూజించాలి, ధనుర్మాసంలో ఏ నైవేద్యం సమర్పించాలి అనేటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఈ ఛానల్లోనే ధనుర్మాసంకి సంబంధించిన వీడియో ఉన్నదండి, చూడండి. మనం స్వామివారికి తులసి మాలను సమర్పించాలి, లేక తులసి దళాలను సమర్పించాలన్నా కూడా తులసి దళాలను చెట్టు నుండే కొయ్యాలి. ఆ తులసి దళాలను చెట్టు నుండి తెంపేటప్పుడు ఒక శ్లోకం చదువుతూ తులసి దళాలను కొయ్యాలి. అంటే ఫోన్ మాట్లాడుతూ కానీ లేదా పక్క వాళ్ళతో మాట్లాడుతూ కానీ తులసి దళాలను ఎప్పుడూ కూడా కొయ్యకూడదు. తులసి అమ్మవారి అనుగ్రహంతో ఒక శ్లోకం చదువుతూ తులసి దళాలను కొయ్యాలి. తులసి దళాలను కోసేటప్పుడు ఏ శ్లోకం చదవాలి, అదేవిధంగా ఏ ఏ రోజుల్లో తులసి దళాలను తెంపకూడదు, తులసి మాతను ఎందుకు పూజించాలి, అదేవిధంగా తులసి అమ్మవారిని పూజించేటప్పుడు ముఖ్యంగా 8 నామాలు ఉన్నాయండి. విశేషంగా ఆ 8 నామాలు మనం గనక ప్రతిరోజు తులసి అమ్మను పూజించేటప్పుడు ఆ 8 నామాలు చదువుకున్నట్లయితే గనక ఆ అమ్మవారి అనుగ్రహాన్ని మనం పొందొచ్చు. ఈ వీడియోలో అయితే గనక మనం ఇప్పుడు నేను ఇంతకు ముందు చెప్పిన విధంగా తులసి దళాలని తెంపేటప్పుడు చదవవలసిన శ్లోకం ఏంటి, తులసి దళాలను ఎప్పుడెప్పుడు తెంపకూడదు, తులసి అమ్మవారిని పూజించేటప్పుడు చదవవలసిన 8 నామాలు ఏమిటి అనేటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్‌ని కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. చాలామంది అనుకుంటున్నారు ఆడవాళ్ళే తులసి పూజ చెయ్యాలి అనుకుంటున్నారు. కానీ అటువంటిది ఏమీ లేదు. తులసి ఆరాధనని అందరూ చెయ్యాలి. స్త్రీలు, పురుషులు అనే భేదం ఏమీ లేదు. తులసి ఆరాధన అందరూ చెయ్యవచ్చు. పిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కూడా తులసీదేవి ఆరాధననైతే చెయ్యాలండి. ప్రతిరోజు నియమం తప్పకుండా తులసి అమ్మవారికి నీరు పోసి తులసి అమ్మ చుట్టూ ప్రదక్షిణలు చేసి దీపారాధన చేస్తే చాలు, ఆ భగవంతుని అనుగ్రహం అయితే మనకి కలుగుతుంది. చాలామందికి ఉన్న సందేహం ఏమిటి అంటే పూజ చేసే తులసి చెట్టుని తెంపవచ్చా అని చెప్పేసి. అంటే మనం తులసి దళాలు ఇప్పుడు స్వామివారికి సమర్పించాలి అంటే మనం పూజ చేసేటువంటి తులసి చెట్టు ఏదైతే ఉందో ఆ తులసి దళాలను మనం తెంపవచ్చా అని చెప్పేసి చాలామందికి సందేహం ఉందండి. పూజ చేసేటువంటి తులసి చెట్టుని తెంపాలి అంటే మనకి చాలా సెంటిమెంట్ ఉంటుంది కదా. కాబట్టి ఒకవేళ తులసి దళాలు మనకి పూజకి కావాలి అనుకున్నట్లయితే గనక పూజ చేసేటువంటి తులసి చెట్టుని కాకుండా పూజ చేయకుండా ఉండేటువంటి తులసి చెట్టు దళాలను తెంపుకోవచ్చు. ఇంట్లో మనం పూజ చేసుకోవడం కోసం ఆల్రెడీ తులసి కోటను నిర్మించుకొని పూజ చేస్తాం. అదేవిధంగా పక్కనే ఇంకొక తులసి మొక్కను పెంచుకొని తులసి దళాలు కావాలి అంటే పూజకి ఆ మొక్క యొక్క తులసి దళాలను తెంపుకోవచ్చు. మనం సపరేట్‌గా పెంచుకొని తులసి పత్రాలు తెంపుకొని భగవంతుణ్ణి ఆరాధించవచ్చు. తులసి దళాలు తెంపేటప్పుడు ఎప్పుడూ కూడా మనం నెయిల్స్ అనేవి యూజ్ చేయకూడదండి. గోర్లతో తెంపుతారు కొంతమంది. అలా గోర్లతో తెంపకూడదు. తులసి దళాలనేవి వేళ్ళతో 2 వేళ్ళను పట్టుకొని ఇలా తులసి దళాలనైతే తెంపాలి. అదేవిధంగా ద్వాదశి రోజున తులసి దళాలను అస్సలు తెంపకూడదు. ఎందుకంటే తులసి అమ్మ కూడా ఏకాదశి వ్రతం చేస్తారంట. కాబట్టి ద్వాదశి రోజున తులసి దళాలను అసలు తెంపకూడదు. తులసి పత్రాలను తెంపేటప్పుడు మనం అందరం కూడా నార్మల్గా తెంపుతూ ఉంటామండి. అలా తులసి దళాలను తెంపేటప్పుడు ఎప్పుడూ కూడా అమ్మవారి అంటే తులసి అమ్మ పర్మిషన్ తీసుకొనే ఆ తులసి పత్రాలను తెంపాలి. అంటే మనం స్వామివారి పూజ కోసమే ఈ తులసి పత్రాలను తెంపుతాం. కానీ స్వామివారి పూజకి తులసి పత్రాలు తెంపాలి అన్నా కూడా తులసి అమ్మవారి అనుమతి తీసుకుంటూ తులసి దళాలను తెంపాలి. ఆ తులసి దళాలను తెంపేటప్పుడు అమ్మవారి అనుమతి కోసం ఒక శ్లోకం ఉంటుందండి. ఆ శ్లోకం ఏంటంటే తులస్యామృత జన్మాసి సదాత్వం కేశవప్రియా కేశవార్ధం చినోమిత్వాం వరదా భవ శోభనే. మరొకసారి చెప్తాను.
తులస్యామృత జన్మాసి సదా త్వం కేశవప్రియా కేశవార్ధం చినోమి త్వాం వరదా భవ శోభనే. అంటే అర్థం, అమ్మ తులసి, మీరు అమృతం నుంచి జన్మించిన వారు, మీరు కేశవునికి ప్రియమైన వారు. ఇప్పుడు కేశవుని ఆరాధించడానికి నేను మీ పత్రాలను సేకరిస్తున్నాను, దయచేసి నాకు వాటిని ప్రసాదించమ్మా అని చెప్పేసి అమ్మవారి పర్మిషన్ తీసుకొని తులసి దళాలను మనం ఈ శ్లోకం చెప్తూ తెంచాలి. ఒకవేళ ఈ శ్లోకం చదవడం మనకి రాలేదు అనుకోండి, ఇంకొకటి కూడా మనం చదువుకుంటూ తులసి దళాలను తెంపవచ్చు. అది ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ అంటూ తులసి దళాలని తెంపాలండి. అప్పుడు అమ్మవారు నారాయణి పూజకి నన్ను తీసుకొని వెళ్తున్నారని అమ్మవారు సంతోషిస్తారు. ఈ విధంగా మనం తులసి అమ్మవారి అనుగ్రహంతో, ఆమె పర్మిషన్తో తులసి దళాలను తెంపుకొని స్వామివారి పూజకైతే మనం వాడుకోవచ్చు. అదేవిధంగా అప్పుడప్పుడు తులసి చెట్టు మీద తెల్లటి మచ్చలు, తెల్లటి పురుగులు వస్తుంటాయండి. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే నీళ్ళల్లో నీమ్ ఆయిల్ ఉంటుంది కదా, నీమ్ ఆయిల్ నీళ్ళల్లో కలిపి స్ప్రే బాటిల్ ఉంటుంది కదా, ఆ స్ప్రే బాటిల్లో ఈ వాటర్లో కలిపినటువంటి నీమ్ ఆయిల్ని పోసి స్ప్రే చేయాలి ఆ చెట్టు పైన. అలా చేయడం వలన తెల్ల మచ్చలు, పురుగులు కూడా పోతాయి. అమ్మవారిని పూజించేటప్పుడు, తులసి అమ్మను పూజించేటప్పుడు ముఖ్యంగా 8 నామాలు విశేషంగా చదువుకోవాలి. అవి ఏంటి అంటే బృందావని, బృంద, విశ్వపూజిత, పుష్పసర, నందిని, కృష్ణజీవిని, విశ్వపావని, తులసి. ఈ 8 నామాలు చదువుకుంటూ తులసి అమ్మవారిని పూలతో పూజిస్తే ఆ తులసి అమ్మవారి అనుగ్రహం అయితే మనకి కలుగుతుంది. ఈ 8 నామాలు మనం ప్రతిరోజు చదువుకోవాలండి. అదేవిధంగా తులసి అమ్మను ఎప్పుడు కూడా ఎండిపోయింది అని చెప్పేసి అనకూడదు. తులసి అమ్మను నిద్రపోయింది అని చెప్పేసి అనాలి. ఇప్పుడు నిద్రపోయినటువంటి తులసి అమ్మని ఎవ్వరూ కూడా తొక్కని చోట వెయ్యాలి, లేదా ఏదైనా హోమం జరుగుతుంటే ఆ హోమం దగ్గరైనా సమర్పించాలి. తులసి దళాలను చేతిలో పట్టుకొని ఎప్పుడూ కూడా అసత్యం చెప్పకూడదు. ప్రతిరోజు కూడా మీరు తులసి అమ్మవారిని పూజించేటప్పుడు నేను ఇంతకు ముందు చెప్పున్నాను కదా 8 నామాలు, ఈ 8 నామాలు అయితే విశేషంగా చదువుతూ తులసి అమ్మవారిని పూజించండి. తులసి అమ్మ అనుగ్రహం అయితే మీ అందరికీ తప్పకుండా కలుగుతుంది. ఈ ధనుర్మాసంలో అయితే గనక అందరూ ప్రయత్నించండి. రోజుకొక తులసి దళమైనా సరే మనం స్వామివారికి సమర్పించడానికి ప్రయత్నించాలి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ అవుతుంది.